ఆమేన్. మంచిది ప్రియులారా. ఈ సమయములో ప్రియులారా, చెప్పబడుతున్నటువంటి క్రీస్తు యొక్క పునరుత్థాన దినము ఉదయకాలపు ఆరాధనలో మాదిరి లేని జీవితాలు మలినమైపోతున్న బ్రతుకులు అనేటటువంటి ఒక చక్కని అంశాన్ని మీకు బోధించాలని నేను ఆశపడుతున్నాను ప్రియులారా. మాదిరి లేని జీవితాలు మలినమైపోతున్న బ్రతుకులు అనేటటువంటి యొక్క అంశ భాగములో జాగ్రత్తగా దేవాలయాన్ని ఆలోచించగలిగితే ప్రియులారా, ఈ భూమి మీద కోట్ల కొలది మనుషులు పుట్టుకొస్తున్నప్పటికీ కూడా ప్రియులారా, ఆ పుట్టుకొచ్చినటువంటి మానవులు వారి యొక్క జీవితాలలో మరి మెజారిటీ అయిన ప్రజల్లో ఒక మాదిరికరమైనటువంటి జీవితమును చూపించలేకపోతున్నారు ప్రియులారా. ఈరోజు భూమి మీద పుట్టిన కోట్ల కొలది మనుషులలో సుమారుగా 800 కోట్ల ప్రపంచ జనాభాలో సుమారుగా 799,99,99,000 మంది సుమారుగా వారు పుట్టి పెరిగి సమాజములో బ్రతుకుతున్నప్పుడు వారి నుంచి ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితాలుగా వారిని చూసి సమాజం నేర్చుకోవాలి. అయితే సమాజంలో ఎక్కువగా కూడా దేన్ని మాదిరిగా తీసుకుంటున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే సమాజం అంతా కూడా ప్రియులరా, ఏది ఎక్కువగా వారు మాదిరిగా తీసుకుంటున్నారంటే, ఈ రోజుల్లో ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకో, ఒక సినిమా హీరోని చూసి వానిని మాదిరిగా తీసుకుంటున్నారు. ఒక సినిమా హీరోయిన్ ఉన్నదనుకో, ఆమెను మాదిరిగా తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు ఎలాంటి డ్రెస్ వేస్తే అలాంటి డ్రెస్ వేసేవారిగా, వారు ఎలాంటి చీర కడితే అలాంటి చీర వేసుకునేవారు, వాళ్ళు ఎలా అలంకరించుకుంటే వీళ్ళు అలా అలంకరించుకోవటం. ప్రియులరా, ఈరోజు సమాజంలో మనం చూస్తే ఒక మాదిరికరమైనటువంటి దేవుడు అనుకున్న మాదిరికరమైనటువంటి జీవితాలు సమాజములో పెద్దగా కనిపించటం లేదు. దేవుడు అనుకున్న మాదిరికరమైన జీవితాలు సమాజములో పెద్దగా కనిపించటం లేదు. కనుక అలా కనిపించనందువలన ప్రియులారా, దేవుడు అనుకున్న మాదిరికరమైన జీవితాలుగా సమాజములో కనిపించనందువలన మరి అనేక మంది మలినమైపోతున్న బ్రతుకులుగా మిగిలిపోతున్నాయి. కనుక చూద్దాం, యాకోబు పత్రికను మనం చదువుకోగలిగితే యాకోబుకు రాసినటువంటి యాకోబు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ప్రియులారా, ఇక్కడ ఏం చెప్తున్నాడు? అందరు బైబిల్ తీసి రాసుకోవాలి, ఓకేనా? యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుకోగలిగితే ఇక్కడ
ఒక మాట మనకు కనిపిస్తుంది ప్రియులరా. ఏమంటున్నాడు? మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను అంటున్నాడు ప్రియులరా. ఇక్కడ దేవుని వాక్యములో రాయించినటువంటి విధానమును మనం చూడగలిగితే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడో వాడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, తగ్గించుకొనినవాడై. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, నేను గొప్పవాడనని ఎవడైనా ఒకవేళ అనుకుంటే వాడు ఎలా ఉండాలనంట? సాత్వికము గలవాడై తన యొక్క యోగ్య ప్రవర్తన తన క్రియల వలన కనపరచాలనట. క్రియలంటే తన పనుల వలన, తన చేష్టల వలన. తను ఎట్టివాడిగా ఉంటున్నాడో ప్రియులరా, మరి ఎవడైతే మరి జ్ఞాన వివేకములతో కూడిన వాడు ఎవడైనా ఉంటే వాడు నాకే జ్ఞానం ఉంది, నాకే తెలివి ఉంది, నాకే ఆలోచనలు ఉన్నాయి, నాకే అన్నీ ఉన్నాయి అనేటువంటి అతిశయపడకుండగా వాడు ఎలా ఉండాలనంట? సాత్వికము గలవాడై. తగ్గించుకోవాలి, నిన్ను నీవు తగ్గించుకోవాలి. క్రీస్తు తగ్గించుకున్నాడు. ముల్లోకాల చక్రవర్తిగా ఆయన భూమి మీదకి వచ్చి ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తుడైపోయాడంట ప్రియులారా. మన కొరకు చాలా తగ్గించుకున్నాడంట. కుడి చెంప మీద కూడా ఎడమ చెంప కూడా తిప్పాడంట. కనుక ప్రియులారా, అంత సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన ఒక మంచి ప్రవర్తన వలన, ఎలాంటి ప్రవర్తన గలవాడు నువ్వు తగ్గించుకున్నావు, లేక నీ యొక్క యోగ్య ప్రవర్తన వలన, నీ క్రియల వలన కనపరచాలి. జ్ఞాన వివేకములు గలవాడు తగ్గించుకోవాలి ప్రియులరా. దేవుని యందు యోగ్య ప్రవర్తనను కనపరచాలి. తగ్గించుకున్నానన్నటువంటిది ఎలా కనిపించాలి? నీ యోగ్య ప్రవర్తన దినదినం నీ యొక్క ప్రవర్తనలో సమాజం నిన్ను చూసినప్పుడు, నన్ను చూసినప్పుడు ఏమనుకోవాలి? ఒకనాడు లాంటి వారి ఇల్లు కాదు, ఒకనాడు ఉన్నటువంటి వాడుగా ఇతడు ఇప్పుడు లేడు, ఒకనాడు దేవుని నమ్ముకోనప్పుడు ఉన్నటువంటి విధంగా ఏమి ఇప్పుడు లేదు. ఇప్పుడు దేవుని నమ్ముకొని తన యొక్క యోగ్య ప్రవర్తన, అసలు మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనలో కానీ, సలహాలు ఇచ్చే విషయములో అయినా, ఏ విషయములో ప్రియులరా, ఏ విషయములో కూడా ఒక క్రైస్తవురాలని చెప్పుకొనిన దేవుని పిల్లలుగా ఉన్న మనని ఎక్కడ కూడా తప్పు పట్టనటువంటి విధంగా, ఎక్కడ కూడా మనని చూసి హేళన చేసేటటువంటి విధంగా ఉండకూడదు. ఒకవేళ సమాజంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా, కొందరు తప్పుడుగా చిత్రీకరిస్తున్నప్పుడు కూడా, మన జీవితములో మనము దాని నిజ జీవితములో ఒకవేళ సమాజము తప్పు పట్టాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు ఎలాగైతే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనాను రుజువు చేయగలడా అన్నటువంటి విధంగా మనం కూడా ఉండవలసిన వారిగా ఉన్నాం. అంటే సమాజానికి సవాలేసి చెప్పేవారిగా ఉండాలి ఏ విషయాన్నైనా. అలా కాకుండా ప్రియులరా ఎలా ఉండాలి? మరి ఎవడైతే జ్ఞాన వివేకములు గలవాడిగా ఉన్నాడో వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యొక్క యోగ్య ప్రవర్తనను తన క్రియల వలన కనపరచాలి. తన పనులు, తన యొక్క
పనుల వలన, తన చేష్టల వలన వీనికి జ్ఞానం ఉందా, జ్ఞానము లేదా అని సమాజం గుర్తించాలి అంటే దేనిని కులబద్ధతను బట్టి నిన్ను గుర్తించాలి? నిన్ను ఇతడు జ్ఞానము గలవాడు, ఈమె జ్ఞానము గలవాడు అని చెప్పుకునే విధంగా ఉండాలి ప్రియులరా. అలా కాకుండా క్రైస్తవులంటే వీళ్ళండి ఇలా ఉండాలి అనే విధంగా ఉండాలి. అలా కాకుండా ప్రియులరా, వీడ ఈమన ఇలానా, వీను మొహము లేకపోతే వీళ్ళ బ్రతుకు అనే విధంగా ప్రియమైన వారలారా, సమాజంలో దేవుని వాక్యము తెలిసిన వారి గుర్తించాలి. దేవుడిని తెలియని వాడు మనల్ని విమర్శించొచ్చేమో, కానీ దేవుని గురించి తెలిసిన వారు మన యొక్క యోగ్య ప్రవర్తనను చూచి ఏం కావాలి? మంచిగా మనల్ని చూసి మారిపోయేటటువంటి వారిగా ఉండాలి. మన గురించి మంచిది నేర్చుకునే వారిగా ఉండాలి. కనుక అలాంటి వారిగా కాకుండా ప్రియులరా, ఎలాంటి వారిగా ఉన్నారు మానవులు ఈరోజు? ఎలాంటి వారిగా ఉన్నారు? 14వ వచనం, అయితే మీ హృదయములలో సహింపని ఏమంటున్నాడు అక్కడ? మీ యొక్క హృదయములలో సహింపనొల్లవి కాని అని చోట 5 అనేటువంటి ఒక అక్షరం ఉంది. అది ఫుట్ నోట్లో ఏముంది? మీ హృదయములో సహింపనొల్లవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొని వారిగా మనము ఉండకూడదు. మన హృదయాల్లో సహింపనొల్లవి కానీ అసలు సహించలేనన్ని విధంగా ఈరోజు కొంతమందిలో పైకి పలకరింపు బాగానే ఉంటుంది, పైకి ప్రేమించినట్టుగా ఉంటారు, పైకి భక్తి గలవారిగా ఉంటారు, పైకి నీతివంతులుగా కనిపిస్తుంటారు, లోపల సహింపనొల్ల కాని మత్సరములు, క్రోధములు, విమతములు, అసూయలు, భేదములు, విమతములు, కామాత్రత గలవారుగా, తర్వాత వ్యభిచారులుగా, దొంగలుగా, నేరస్తులుగా, కొండములు చెప్పువారిగా ఉంటారు ప్రియులరా. అందుకే ఇక్కడ పైన ఏం చెప్పాడు? 13లో, మీరు జ్ఞాన వివేకములు గలవాడెవడో మీలో వాడు తన యొక్క జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యొక్క యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అలా కనపరిచే విషయంలో 14లో చెబుతున్నటువంటి విషయమే, అయితే మీ హృదయములో సహింపనున్నవి కానీ మత్సరములను ఉంచుకొని వారై అతిశయపడుతున్నారు మీరు. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గం అండి. దేవుని వాక్యము మానవుని దేహములో మనలో పాపం అనేటువంటి మలినమును, మనలో ఉన్న దేవుని వాక్యానికి విరుద్ధమైన విధానాలన్నింటినీ కూడా సరిచేసేదిగా ఉంటుంది. కనుక పుట్నోట్లో ఏం చెప్పాడు? చదువుతున్నారా? పుట్నోట్లో చూడండి ఏమంటున్నాడు, బైబుల్ చూసుకోండి. పుట్నోట్లో ఏమంటున్నాడు? 14 వచనం, అయితే మీ హృదయములో సహింపనున్నవి కానీ అనే చోట 5 ఉంది కదా, చేదైనటువంటి ఏరు మీలో మొలిచింది అంటున్నాడండి భక్తుడు. చేదైనటువంటి ఏరు మీలో మలిచింది. చేదు ఉంది మీ ఏరు తీపిగా ఉండాలి, మీ యొక్క విశ్వాసము మధురంగా ఉండాలి. ఏరు అంటే విశ్వాసం, భక్తి. మీ ఏరు చేదైనదిగా ఉంది అంటే ఎవరికి ఇష్టపడిందిగా ఉంది మీ ఏరు, మీ క్రియలు, మీ విశ్వాసము, మీ భక్తి, మీ యొక్క నీతి ప్రవర్తన. ఏం చేయటానికి చెప్పు? వ్యర్థమైన విధంగా ఉంది అన్నటువంటి విధానాన్ని మనకు చెబుతున్నాడు. గనక ప్రియులరా, మన ప్రవర్తనలో మనం ఎలాంటి వారమో సమాజంలో దేవుని నమ్మినోళ్ళు గుర్తిస్తుంటారు. దేవుని నమ్మనోనికి అర్థం కాదు వాడు, ఎందుకంటే దయ్యం పట్టిన వాడై లోకములో లోకస్తురాన్లుగా ఉంటారు. కనుక మన గురించి లోకానికి దేవునికి విరోధం అన్నాడు కదా. అదే యాకోబు పత్రికలో 4లో చెప్తాడు, ఎవడు ఈ లోకమును
స్నేహించును వాడు దేవునికి శత్రువాగుతాడు. లోకము దేవునికి శత్రుత్వమే ఉంది ఎప్పటికీ. లోకానికి దేవునికి ఎప్పటికి కూడా శత్రుత్వమే, పడదిద్దరికి. కనుక లోకము దాని ఆశ గతించిపోవును, కానీ నా మాటలు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి అంటాడు దేవుడు. కనుక ప్రియులారా, ఇలా మనం చూసుకుంటూ పోతే ఏమంటాడు, మాదిరి లేని జీవితాలు, మలినమైపోతున్న బ్రతుకులు. మనల్ని చూసి ఏం నేర్చుకోవాలి? దేవుని నమ్మని వారు ఈరోజు అన్ని జనుల మధ్య దేవుని నామం దూషింపబడటానికి గల కారణాలు ఏంటిది? మీరు దేవుని నమ్ముకొని వాడు తాగుతున్నాడు, దేవుని నమ్ముకొని వాడు అన్యాయాలు చేస్తున్నాడు, దేవుని నమ్ముకొని తప్పుడు పనులు చేస్తున్నారు, దేవుని నమ్ముకొని ఇలాంటి వారిగా ఉన్నారు. మీరే అలా ఉంటే మేము దేవుని మందిరానికి వచ్చి, మేము చర్చికి వచ్చి మేమేం మారుతాం? ఇంకా మీకన్నా మేమే నయం అనుకునే విధంగా క్రైస్తవుల జీవితాలు, క్రైస్తవుల ప్రవర్తన ఉండకూడదండి. అలాంటి ప్రవర్తన ఒకవేళ ఉంటే, అందుకే అంటున్నాడు చూడండి, ఈరోజు మందిరాలకు వెళ్ళిన వివాదాలు చేసుకుంటున్నారండి. మందిరాలకు వెళ్ళిన అసూయలు ఉన్నావండి. మందిరాలలో చర్చిలకు వెళ్ళిన భేదములు ఉన్నావండి. మన అన్నటువంటి భేదాలు, వర్గాలు. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, మందిరాలకు వెళ్ళిన తాగుబోతుతనం తగ్గడం లేదండి. మద్యపానం కొట్టేవారిగా ఉన్నారు. మందిరాలకు వెళ్ళిన కొండములు అంటే తగాదాలు పెట్టే కొండములు చెప్పేవారిగా ఉన్నారండి. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు అలాంటి జాబితాలో. కనుక ప్రియులరా, అందుకే ఇలాంటి విధంగా మీరు ఉండకూడదు. అందుకే సహింపునులవి కానీ మత్సరములు ఉన్నాయి, పగలున్నాయి. చర్చిలకు వెళ్ళే వారి మధ్యలో కూడా గొడవలు చేసుకుంటున్నారు. అనేక ప్రతి కీడులు చేసుకుంటున్నారు. ఇలాంటివి ఉన్నప్పుడు ప్రియులారా, ఒకడంటే ఒకడికి ప్రేమ లేదు, ఒకడంటే ఒకడికి దయ లేదు, ఒకనికంటే ఒకనికి మరి భక్తి లేదు, సహోదర ప్రేమ లేదు. ఇవి లేనప్పుడు నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళినా, ఎంత నువ్వు క్రైస్తవుడు అనిపించుకున్న స్టేజీల మీద అదరగొట్టే పాటలు పాడిన, అదరగొట్టే వాక్యం చెప్పిన, అదరగొట్టే వాక్చాతుర్యం నా దగ్గర ఉన్న ప్రియులారా, మనలో ఇవి లేదంటే మనం ఎవరిని కలిగిన వారం కాము? క్రీస్తును కలిగిన వారం కాదు, క్రీస్తుని ధరించిన వారం కాదు. అందుకే అంటున్నాడు అక్కడ, మీలో సహింపునులవి కానీ మత్సరములు ఉన్నాయి, తర్వాత వివాదములు ఉన్నాయి. మళ్ళీ వివాదములు ఉంచుకుని వారై అతిశయపడుతున్నారు. అతిశయపడవద్దు. ఇవి నీలో ఉండి నేను క్రైస్తవుడిని అని బల్లగుద్ది చెప్తున్నావేంటి? నేను క్రైస్తవురాలని ఎందుకు బల్లగుద్ది చెప్తున్నావు? కాదు కదా. నీ అతిశయం ఎందుకో? ఇవి తీసేసుకోవాలి కదా. నువ్వు నిజంగా అతిశయపడవలసిన వారిగా ఉంటే ఇవి నాలో ఉండకూడదు అంటున్నాడండి ప్రభువు. దేవుడు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఇంకా కిందికి వెళ్ళిపోదాం. సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడుతున్నారు. అబద్ధాలు, చర్చిలకు వెళ్ళేవారు అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. ఏంట్రా దేవుని మందిరానికి రాలేదంటే, ఇంటికాడ కూర్చొని కూడా పనుండే రాలేదు అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. అబద్ధాలు ఆడటం అలవాటు అయిపోయింది. అర్థమైంది? ప్రతిదానికి అబద్ధము అంటగడుతున్నారు. ఇప్పుడు నీ ప్రవర్తన, నీ యొక్క క్రియలు, అంతే కదా, ప్రవర్తన, క్రియలు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడుండి ఏం చెప్తున్నావు, ఎక్కడుండి ఏమి ప్రవర్తిస్తున్నావు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, ఇవన్నీ కూడా సమాజంలో దేవుని నమ్మిన వారు గుర్తిస్తుంటారు. ఇలా గుర్తిస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? మళ్ళీ సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు అని చెప్తున్నాడు. అని ఇక్కడ మనము అవతలికి వెళ్ళిపోతే, 15వ వచనానికి వెళ్ళిపోతే ఏమంటున్నాడు తెలుసా? ఈ జ్ఞానం, ఏ జ్ఞానం?
మత్సరములు పెట్టుకునే జ్ఞానం, వివాదములు పెట్టుకునే జ్ఞానం, అవిశ్వాసంతో కూడిన జ్ఞానం, పాపాలు చేసే జ్ఞానం, దేవుని మందిరానికి వచ్చిన బ్రతుకులను మార్చుకోలేని భక్తిహీనతతో కూడిన జ్ఞానం. ఈ జ్ఞానము ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమునై ఉన్న దయ్యముల జ్ఞానముతో ఉన్నారు. మీరు భక్తి పరులుగా ముసుకేసుకున్నారు. ఏమన్నాడు ఇక్కడ? ఈ జ్ఞానం అంటే ఇలాంటి జ్ఞానముతో మీరు ఉన్నారు గనక ఈ జ్ఞానముతో మందిరాలకు వెళ్తున్నారు, సంఘ పెద్దలు ఉంటున్నారు, సంఘాలలో అధికారాలు చెలాయిస్తున్నారు, భక్తులుగా నటిస్తున్నారు, భక్తురాలుగా నటిస్తున్నారు. ఇవన్నీ మీలో పెట్టుకొని ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ జ్ఞానం, మీకున్న జ్ఞానం ఏదో పెద్ద జ్ఞానం అనుకుంటున్నారా? చెత్త జ్ఞానం అది. అది భూ సంబంధమైనది, పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. పైనుండి వచ్చిన జ్ఞానము గలవాడైతే సాత్వికమైన మంచి ప్రవర్తన గలవాడై తన యొక్క యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను మంచిగా కనపరుస్తాడు. ఎవరికి చెడ్డ చేయడు, ఎవరికి చెడు చేయడు, ఎవరికి చెడు చెయ్యరు. ప్రేమ కలిగి ఉంటారు, సాత్వికం కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, దీనత్వం కలిగి ఉంటారు, అసూయపడరు, మత్సరపడరు, ఆలోచించరు. ఇవన్నీ కూడా చేయరు. పైనుండి వచ్చిన దేవుని జ్ఞానము కలిగిన వారు, తన యొక్క హృదయములో భద్రపరచుకున్న వారు ఇలా ఉంటారు. కానీ మళ్ళీ పైనుండి వచ్చినటువంటి జ్ఞానము గలవారు కాక ఏమంటున్నారు? పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. మనుషులను చూసి నేర్చుకుంటున్నాడు. ఏమని? వాడు అసూయపడితే నేనేమో నాకు పౌరుషం ఉందని నువ్వేమంటున్నావు? అతిశయపడుతున్నావు. వాడు మత్సరపడితే లోకములో ఉన్నవాడు నేను కూడా మత్సరపడతా. వాడు వివాదములు గొడవలు పెట్టుకొని కొట్లాడుకుంటుంటే నువ్వు కూడా కొట్లాడుతున్నావు, వివాదాలు పెట్టుకుంటున్నావు. ఇలా వివాదాలు పెట్టుకునే ప్రతివాడు ఎవడంట? పెట్టుకునేవాడు. అర్థమైందా? పెట్టుకునేవాడు ఎవడంటే ఇడు. తర్వాత సత్యమునకు విరోధంగా అబద్ధాలాడుతూ, అబద్ధాలు సృష్టిస్తూ, అబద్ధాలను ప్రేరణ చేస్తూ, అబద్ధాల చేత బ్రతుకుతున్న నీవు ఈ జ్ఞానం అంతా నీకున్న లౌకికమైన భూ సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానము రైదన్నాడు. నువ్వు దయ్యముల జ్ఞానము కలిగి, దయ్యముల ఉద్దేశాలు కలిగి నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతుంటే దేవుడు పరలోకం నుండి చూస్తూ నీకు సర్టిఫికెట్ ఇస్తున్నాడు. నీకున్న జ్ఞానం ఏంటో ఇది రాలి. కనుక ప్రియులరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మరొకొచ్చినాన్ని కూడా చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ప్రియులరా, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనానికి మనం వెళ్ళిపోయినట్లయితే ప్రియులరా, అక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఏమంటున్నాడు? అన్యజనులు మిమ్ముని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచాలి. మిమ్మలను చూసి అన్యజనులు మారాలని దేవుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు బ్రతికి అపోస్తలులో తన జీవితాలు అర్పించుకొని దేవుని కొరకు బ్రతికి అనేకులను లోకములో ఉన్న వారిని దేవుని మనసంటే ఇది అని వారి ప్రవర్తన ద్వారా వారు చూపి క్రీస్తులోకి వచ్చి క్రీస్తుని దేవుని మహిమపరిచేవారుగా వాళ్ళు మార్చారంటండి. ఏం మార్చారు? ఎలా మార్చారంట? వాళ్ళు ఎలా మార్చారంట? చూడండి ఆ మాటను మనం, అన్యజనులు మిమ్ముని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో. ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు? ఏ విషయంలో దుర్మార్గులను దూషిస్తారు? ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూసి మేము కొట్టినా. ఈరోజు సువార్త ప్రకటిస్తుంటే, దేవుని వాక్యం బోధిస్తుంటే, ఈరోజు ఈ సువార్త ప్రపంచమంతా కూడా విస్తరిస్తుంటే అనేకమైన చట్టాలు క్రైస్తవుల మీద, అనేకమైన నేరాలు, అనేక విధాలుగా ప్రియులరా క్రైస్తవులను కొడుతున్నా, తిడుతున్నా, దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా. ఎందుకు వాళ్ళు మౌనంగా ఉన్నారో తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నారు?
తిరగబడితే వారికన్నా రెట్టింపుగా తిరగబడగలరు. అర్థమవుతుందా? కనుక ప్రియులారా, ఎందుకు వాళ్ళు తిరగబడటం లేదో తెలుసా? క్రీస్తు నేర్పిన మాదిరికరమైన ప్రవర్తన అది కాదు. క్రీస్తు నేర్పిన మాదిరికరమైన జీవితము అది కాదు. ఒకనాడు పేతురు ఆయన నిగెచ్చమైన తోటలో గెచ్చమైన తోటలో మరి చివరి సమయంలో యేసుప్రభుని మరి బంట్రోతులు సైనికులు వచ్చి పట్టుకున్న సందర్భములో పేతురు తన యొక్క వరలో ఉన్న కత్తిని తీసి ఆ సైనికుని కొన్ని కుడి చెవి నరికాడు. నరికినప్పుడు ఆయన ఏం చెప్పాడో తెలుసా? కత్తి పట్టుకున్నవాడు ఏమన్నాడన్నా? కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు, బాంబు పట్టుకొనినవాడు బాంబుతోనే పోతాడు. తెలుసా? కనుక పేతురు, నీ కత్తిని తిరిగి నీ వరలో పెట్టుకొనుము, కత్తితో నువ్వెవరిని ఏం చేయదు. ఎప్పుడు నేను నా పరలోకపు తండ్రికి నేను మొరపెట్టుకుంటే 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ సేన వ్యూహములు దేవుడు నాకు పంపించగలడు. నేను అది కాదు చేయటానికి వచ్చింది భూమి మీద. ఎందరు విమర్శించినా, ఎందరు దూషించిన, ద్వేషించిన, తప్పులుగా చిత్రీకరించిన, నేను నా తండ్రి ఇష్టం ఇది కాదని సమాజములో నేను నా జీవితంలో నేను చూపించటానికి భూమి మీదకు పుట్టినవాడని నేను. కనుక నీవు కత్తిని తిరిగి నీ వలలో పెట్టుకొనుము అని చెప్పాడండి యేసుక్రీస్తు. ఎందుకు క్రైస్తవులు మౌనంగా ఉంటున్నారో తెలుసా? తిరగబడితే, అదే చెప్పాను నేను, తిరగబడితే మరి ఈరోజు ఒక ఇస్లామిక్ వాళ్ళని టచ్ చేయండి, తల్వాలు తీసుకొని నరికేస్తారు ఇంట్లోకి వచ్చి. అర్థమవుతుందా? జిహాద్ దేవుడు చేయమన్నా పవిత్ర యుద్ధం అంటారు వాళ్ళు. క్రైస్తవులు ఎందుకు కొన్నారో తెలుసా? నువ్వు ఇంకా తెలుసుకుంటారేమో, మీరు ఇంకా మారుతారేమో అని మీ విషయంలో దీర్ఘశాంతం వహిస్తున్నారు. కనుక ప్రియులరా, అలాంటి యోగ్య ప్రవర్తన క్రైస్తవులలో కనిపించాలండి. అలాంటి యోగ్య ప్రవర్తన కనిపించాలని, మాదిరికరమైన జీవితాలుగా ఉండాలి క్రైస్తవులు అంటే లోకానికి. అందుకే మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు ఎందుకు వాడతారన్న? ప్రత్యేకించబడినది ఉప్పు అంటే. కూరలో కానీ తినే ఆహారంలో కానీ ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అన్నేసి చూడు నన్నేసి చూడనిందంట ఉప్పు. అంటే అంత విలువైనది ఉప్పు అంటే. మీరు మామూలుగా తీసుకుంటున్నారేమో. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. మీరు పడితేనే టేస్ట్, మీరుంటేనే అందం, మీరుంటేనే దానికి విలువ అన్నట్టుగా ప్రియులరా, గ్రామములైనా, వీధులో అయినా, ఇంట్లో అయినా, సమాజములో అయినా ఇలాంటి వారిగా మనం ఉండాలి. యోగ్య ప్రవర్తన గలవారై మాదిరికరమైన జీవితాలు ఉండాలండి. లోకానికి మన జీవితాలు మాదిరికరమైన బ్రతుకులుగా ఉండాలి లోకానికి. అలా కాకుండా ఇక్కడ ఏమన్నాడు? ఇంకా కింది కొనసాగుదాం. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఈ అన్ని జనులు ఏ విషయములు మిమ్మల్ని దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమునందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మిమ్మును మంచి ప్రవర్తన గలవారై వారి మధ్య మీ ప్రవర్తనని వేరుగా ఉండాలి. మీరు ప్రవర్తననే వేరుగా ఉండాలి. అలా ఉంటేనే మీరు దేవునికి ప్రియమైన పిల్లలవుతారు. అలా కాకుండా ఒక దూషించే విషయంలోనే కాదు, మన మాటల్లోనూ స్పష్టత ఉండాలి, మన కమిట్మెంట్లో స్పష్టత ఉండాలి, మన యొక్క మరి ప్రవర్తనలో కూడా, మనం నడుచుకుంటున్న నడవడిలో కూడా చాలా
కేర్ఫుల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఇలా కాకుండా ప్రియులారా, మరి బాధ్యత లేని వానికి కాక అభాగ్యునిగా ప్రవర్తన, అభాగ్యురాలుగా ప్రవర్తన ఉంటే నిన్ను చూసి ఇంకా నలుగురు నమ్ముకున్నోళ్ళు కూడా నీకెళ్ళిపోతారు. అర్థమైందా? ప్రభుని నమ్ముకున్నోళ్ళు కూడా మిమ్మల్ని చూసి వెళ్ళిపోతారు లోకంలో నుంచి, ప్రభులో నుండి, సంఘంలో నుండి. కనుక ప్రియులరా, అలాంటి వారిగా ఉండకూడదన్నటువంటిది మనవి చేస్తూ ఏమంటున్నాడు అక్కడ? ఏమంటున్నాడు? దర్శన దినమందు దేవుని మహిమపరచినట్లు వారి మధ్య మీరు మంచి ప్రవర్తన, దేవుడు కోరుకున్న ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బ్రతిమాలు కొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభు నిమిత్తమే మీకు లోబడుతున్నారు. మళ్ళీ నియమించబడుతుంది. మనుషులు నియమించు ప్రతి కట్టడ కూడా మనం లోబడాలి. కొన్నిసార్లు క్రైస్తవులకు కూడా కొన్ని విషయాలు తెలియవు. కనుక ప్రియులారా, ఇలాంటి వాటిని కూడా చేస్తూ ఉన్నారు. ఇంకో మాటని కూడా చూద్దాం. ఇక్కడ అదే పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురుకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. చూడండి, మరి మాదిరికరమైన జీవితాలు కలిగి ఉండకుండగా క్రైస్తవులు ఎలాంటి వారిగా మారిపోయారంటే, ఈ రోజుల క్రైస్తవులు అనే దానికన్నా భక్తిహీనులైన క్రైస్తవులు అని చెప్తే బాగుంటుంది. కనుక ఇక్కడ ఏమన్నా 4 మూలలో మనము పోకిరి చేష్టాలు మనకు ఉండకూడదంట. పోకిరి చేష్టాలు అంటే గెన్నుకునేటివి, వింటున్నా? గెన్నుకునేది, ఒకరినొకరు గెన్నుకునేది. అల్లుడు మామ మధ్యలో ఇలాంటి సరసోక్తులు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. పోకిరి చేష్టాలంటే పోకిరి స్థిరత్వము లేని చేష్టాలు మనలో ఉండకూడదు. ఏమన్నాడు అక్కడ? మనము పోకిరి చేష్టాలు మనలో ఉండకూడదు. తర్వాత ఏమన్నాడు? దురాశలు మనలో ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ దురాశ దుఃఖానికి చేటు. పోకిరి చేష్టాలు ఉండకూడదు, దురాశలు ఉండకూడదు. తర్వాత మద్యపానము కొట్టేవారిగా ఉన్నారు. చెడుచీలకు వస్తూ ఉంటారు, మద్యపానం కొడుతూ ఉంటారు. కళ్ళు తాగేవారు ఉన్నారు, సారా తాగేవారు ఉన్నారు, విస్కీ బ్రాందీ తాగేవారు ఉన్నారు, గుట్కలు తినే వాళ్ళు ఉన్నారు, తంబాకులు తినే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా, ఇవన్నీ కూడా నిన్ను చూసి మారతారనుకుంటున్నావు ఇలాంటి వారిని. అసలు నువ్వు మారినట్టుగా కలరింగ్ ఇస్తున్నావు. చర్చికి వచ్చి ఏదో ఒక వారములు, ఒక 2 రోజులు చర్చికి వచ్చినంత మాత్రాన నువ్వు భక్తుడు కావు, నువ్వు భక్తురాలు అంతకన్నా కావు. నీలో ఏముందన్నాడు? చేదైనది మొలుస్తుంది, చేదైన వేరు లాకలిస్తుంది, ఎగురొస్తుంది, పెరుగుతుంది నీలో నుంచి. ఆ చేదైనది నువ్వు తీసేస్తేనే కదా నీ హృదయములో మంచి ఫలాలు ఫలించేది. కనుక అక్కడ ఉన్నట్టుగా ప్రియులరా, ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు? సుమారుగా 6 లక్షణాలు చెప్పాడు. ఇవి ఉండకూడదు క్రైస్తవులకు. 6 చెప్పాడు ఇక్కడ. పోకిరి చేష్టాలు, తర్వాత దురాశలు, తర్వాత నంబర్ 3 మద్యపానము, కొట్టువారు కాక, తర్వాత 4 అల్లరితో కూడిన ఆటపాటు, డీజేలతో డ్యాన్సులు వేసే వివాహం అనే విషయంలో ఘనమైనదని పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి పెళ్ళి అయిపోయిన రాత్రి ఏం చేస్తారు? డీజేలు పెడతారు, అల్లరితో కూడిన ఆటపాటలు. డీజేలు పెట్టి ఏం నేర్చుకోవాలరా దరిద్రుడా, నిన్ను పెళ్లి చేయమన్నవాడెవడు? అసలు ఇలాంటి పరిశుద్ధ వివాహం అని చేసి అపవిత్రమైన వివాహంగా పెళ్లి చేసిన ఒక రోజు నుంచే తగలబెట్టే వాళ్ళు ఎవరో తెలుసా? తల్లిదండ్రులని బెత్తం తీసుకొని కొట్టాలి అసలు. అర్థమవుతుందా? కనుక ఏమన్నాడు ఇక్కడ? అల్లరితో కూడిన ఆటపాటలు.
కింద ఏమన్నాడు, ఇంకా డీజేలు పెట్టినాక ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో తెలుస్తుంది కొన్ని లేటెస్ట్ అప్డేట్. సుమారుగా డీజేలు పెట్టి వాడు డాన్సులు వేయాలంటే, గెంతులు వేయాలంటే ఊకేస్తారా? మళ్ళీ తర్వాత ఏం చేయాలి? మద్యపానం. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులో విందు. ఇక్కడ డీజేని చేసి ఇక్కడ విందు సిద్ధపరచాలి. బ్రాందీ ఏమంటారు దాంట్లోని, బ్రాందీ బాక్సులు, డబ్బాలు దింపాలి ఇంటి దగ్గర. ఇప్పుడు నువ్వు ప్రభుని నమ్మి ఇవి చేస్తున్నావు, వాళ్ళు ప్రభు నమ్మక అన్యజనులు చేస్తున్నారు. నువ్వు ప్రభుని నమ్మి నువ్వు చేస్తున్నావు, క్రీస్తులోకి వచ్చానని, వాళ్ళు నమ్మకపోయినా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, అన్యజనులు ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులరా, మీరెందుకు మారినారా, మీకన్నా మేమే మేలని చెప్తున్నారు కొంతమంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లైవ్ల్లో ప్రసంగాలన్నీ కూడా. కనుక ప్రియులరా, ఇక్కడ చెప్పినట్టుగా మరి చెప్పాడు కదా, తాగుబోతుల విందులను, చెయ్యదగని విగ్రహ పూజలు కూడా. ఇట్లా చర్చికి వస్తున్నారు, వాస్తవం చూస్తున్నారు, చర్చికి వస్తున్నారు, ముహూర్తాలు చూస్తున్నారు, చర్చీలకు వస్తున్నారు, విగ్రహారాధన కూడా, మొక్కుబళ్ళు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియకుండా రహస్యంగా మొక్కుబళ్ళు చేయించుకొని వచ్చే దౌర్భాగ్యులైన వారు కూడా ఉన్నారు క్రైస్తవుల్లో. కనుక ప్రియులారా, ఇలాంటివన్నీ కూడా ఏమన్నాడు? తాగుబోతుల విందులను, చెయ్యదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలురా అంటున్నాడు పేతురు. గతించిన కాలమే చాలు మీ జీవితాల్లో. మీరు ఇంకా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభులోకి మార్చబడి సంఘానికి వచ్చి పరిశుద్ధులు పరిశుద్ధురాలుగా మీరుంటూ కూడా మళ్ళీ అన్ని జనుల ఇష్టాన్ని ఇంకా నెరవేరుస్తారా? ఇది ఎవరి ఇష్టం? అన్ని జనుల ఇష్టం. చూడండి, వాళ్ళు ఏదైనా దేవుణ్ణి చేశారంటే మద్యం దింపుతారు, పోటీన్లు పోస్తారు, తర్వాత మద్యాన్ని దింపుతారు, సరుకు. తినవానికి తిండి, త్రాగేవానికి త్రాగుడా. ఇదేమైనా భక్త్యా? వీళ్ళని చూసి ఏం నేర్చుకోవాలి వాళ్ళ పిల్లలు? ఇది ఆచారంగా అలానే వెళ్ళిపోతుందండి వాళ్ళ తరతరాలు కూడా. ఇవి క్రైస్తవ్యంలో కూడా వచ్చేవి ఈ రోజుల్లో. క్రైస్తవంలో కూడా వివాహం, పరిశుద్ధ వివాహం అని పెళ్లి చేస్తాడు. ఒక ఇంటికెళ్ళి ఇవ్వాలన్నా, ఒక బర్త్డేలు చేయాలన్నా, ఒక శుభకార్యాలు చేయాలన్నా ఏం దింపాలి ఇప్పుడు? మద్యం, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా చెందలేస్తాడు వాడు. తాగినక్క ఏమైతుంది వానికి? తాగినక్క వాడిని ఉంటుందే శరీరం మత్తులోకి తీసుకెళ్తుంది మద్యం తాగినక్క. అప్పుడు వాడు మాటలు వేరు, వాని చిందులు వేరు. ఇంకా దిక్కులేని ఏంటంటే స్త్రీలు కూడా డాన్స్ చేస్తున్నారండి మద్యపానం తాగి. కనుక ప్రియులారా, మాదిరి లేని జీవితాలు, ఇలాంటి జీవితాలు కలిగి క్రైస్తవ జీవితంలో నువ్వు నేను బ్రతికితే మనకు పుట్టిన పిల్లలు ఏం చేయాలి? దీన్ని చూసి? నువ్వు ఇప్పుడు హాఫ్ బాటల్ తాగిన తండ్రిని చూసి వాడు ఏం చేస్తాడు? ఫుల్ బాటల్ తాగుతాడు వాడు. మా నాన్న తాగేది హాఫ్ బాటలే, నేను ఫుల్ బాటల్ తాగుతా అంటాడు. మా నాన్న తాగితే సగం కేసే, నేను ఫుల్ కేసు తాగుతానే వానిగా ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరిని బట్టి వాడు మారిపోతున్నాడు? ఎవరిని బట్టి చెడిపోతున్నారు? ఎవరిని బట్టి? తల్లిదండ్రులను బట్టి అండి, తల్లిదండ్రులు బట్టే. అందుకే మాదిరి లేని జీవితం కలిగి ఇంకెంత కాలం ఉండవు క్రైస్తవుడా, క్రైస్తవురాలా. నువ్వు మాదిరికరమైన జీవితాలు, మాదిరి లేని జీవితాలు, నీవు మాదిరి లేని జీవితాలుగా జీవిస్తూ నెక్స్ట్ తరాలని మలినమైన బ్రతుకులలోకి మనం త్రోసేస్తున్నాం. మాదిరి లేని జీవితాలు మనము కలిగి
నెక్స్ట్ తరాలని మలినమైన బ్రతుకుల్లోకి త్రోసేస్తున్నాం. పాప సంబంధమైన జీవితాల్లోకి. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని వినుచున్నటువంటి మనము ఏం నేర్చుకోవాలి? మంచి మాదిరికరమైన జీవితాన్ని నేర్చుకోవాలి. కనుక ఇక్కడ చెప్పినట్టుగా 6 చెప్పాడు చూడండి. ఈ 6 మనలో ఏమైనా ఉన్నాయో చూసుకోండి. 6 చెప్పాడు. ఏం చెప్పాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 4:3లో మనము పోకిరి చేష్టాలు మనలో ఉండకూడదు, మర్యాదస్తులుగా ఉండాలి. నంబర్ 2 ఏమన్నాడు? దురాశలు మనలో ఉండకూడదు. ఆశ ఉండొచ్చు అందరికీ. దురాశ దురాశ దురాశ. భార్య ఉన్నా ఇంకో భార్య కావాలనుకోవటం, భర్త ఉన్నా ఇంకో వంతో వ్యభిచారం కావాలనుకోవటం, భోజనం ఉన్నా దీనికన్నా ఇంకా ఖరీదైన భోజనం కావాలనుకోవటం, బట్టలున్నా ఇంకా అడ్డదారిలో కావాలనుకోవటం, డబ్బులున్నా ఇంకా అడ్డదారిలో 10 రూపాయల వడ్డీ, 20 రూపాయల వడ్డీ, 30 రూపాయల వడ్డీ, దురాశ. ఇంకెక్కువ వస్తాయి డబ్బులు. క్రమము లేని, అర్థమైందండి, ఆశ అంతులేని ఆశతో మనము ఉండకూడదు. కనుక ప్రియులారా, ఇలాంటివన్నీ చేయటం వలన మరి భయంకరమైన వారిగా మనం ఉండకూడదు. కనుక ఇంకో మాట చదువుకొని ముగించుకుందాం. ఇంకా అదే 4:4లో చెప్తాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4:4 చెప్తాడు. ఏమంటున్నాడు? అపవిత్రమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తక పోవుట చూచి. ఈరోజు ఏమంటున్నారు? ఇలాంటివన్నీ క్రైస్తవులు ఒకనాడు మనము బైబిల్లో ఎవరు చేయలేదండి. ఇవి బైబిల్లో ఇలాంటి వాటికి తావులేదు. ఇలాంటివి చేయమని తావులేదు. బైబిల్లో చేయమనలేదు బైబిల్. అయితే ఏమంటారంట? లోకం మనల్ని చూసినప్పుడు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాం కదా, ఇలా మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మనల్ని ఏం చేస్తారు? లోకం నిందిస్తుంది. అదే చెప్తున్నాడు. అపవిత్రమైన దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోనందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అపవిత్రమైన దుర్వ్యాపారము మీరు దుష్టుని పనులు మీరు చేయనందుకు మనము మంచి ప్రవర్తన గలవారిగా, మంచి నీతిమంతులుగా సమాజములు మనం ఉంటూ ఉన్నప్పుడు మళ్ళీ ఆ యొక్క అపవిత్రమైన దుర్వ్యాపారం నందు తమతో కూడా, కింద చెప్పాం కదా, పోకిరి చేష్టాలు, దురాశలు, మద్యపానము, ఇంకేమంటాడు? అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్ని జనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు అని చెప్తూ, అపవిత్రమైన దుర్వ్యాపారమునందు మీరు కూడా వారితో పరిగెత్తకపోనందుకు వారు మిమ్మును చూచి ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఏమంటున్నారు? ఈరోజు ప్రియులరా కొన్ని వీడియోలు కనుక చూస్తే ఆశ్చర్యం. దేవునికి ఫుల్ బాటిల్ తీసుకుపోయి నోట్లో విగ్రహంలో పోస్తున్నాడు. అవి కారిపోతున్నాయి. ఎందుకురా ఈ మద్యాన్ని పోస్తున్నావు అంటే, దేవుడు తాగుతాడండి. తాగుతున్నాడా? కింద కారిపోతున్నవే. విలేకరులు అనేవానికి సిగ్గు లేదు ఈ గాన్లకు కూడా. ఈ విలేకరుల గాను క్రైస్తవులు ఏ చిన్నది చేసినా మీడియాలో గొంతెత్తుకొని చెప్తారు. ఆడ మద్యము విగ్రహం ఆగిందా లేకుంటే కింద పారిపోతున్నా చూడండి అని పేపర్లో కానీ టీవీల్లో కానీ వేసే దమ్ము ఎవరికైనా ఉందా? ఏడు. ఇంకా సీక్రెట్ని పెడుతున్నారు కొన్ని చోట్ల విగ్రహాలకు. స్మోకింగ్ దేవుడు అంట. కనుక ప్రియులరా, ఇవన్నీ కూడా ఏమొచ్చిందో ఏం తగలబడిందో అర్థం కావటం లేదు. కనుక ప్రియులరా,
ఇలాంటి వాటిని చూసి, ఇలాంటి వాటిని చేసేవారిని చూసి క్రైస్తవులు కూడా ఇంపైర్ అయ్యి వాళ్ళ ఆచారంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసిన పిచ్చి పిచ్చి పనులు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారంటే ప్రియులరా, మనం ఇవి చేయకపోవటం చూచి వాళ్ళు ఏమంటారు, దూషిస్తున్నారు. ఏమని తెలుసా? మీకు గాజులుండవు, ముండమోపులు మీరు స్త్రీలనైతే మీరు మీరు ఎప్పుడు మా మీద పడి ఏడుస్తుంటారా దరిద్రులారా అని భయంకరమైన ఎవరిని, పాస్టర్లని అంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళలు అక్కడ మనం ఉండనందుకు అసూయతో తిడుతున్నారు అనుకోవాలి. మనం తిడుతున్నారంటే ఏదో మనల్ని ప్రేమించి కాదు. కనుక ప్రియులరా, ఇలాంటి వారిగా సమాజములో ఉన్నారు. కనుక ప్రియులరా, మనము జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా శోధిస్తాడు అపవాది, మనల్ని కూడా శోధిస్తాడు నిరంతరాయంగా అపవాది. ఆల్రెడీ వాళ్ళు మురికి గుంతలో ఉన్నారు. లేని వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. లేని వారిని మట్టుకే లాగటానికి వానికి కుయుక్తంతా. కనుక ప్రియులరా, అలాంటి వారిగా మనం ఉండకూడదని ఒక మాదిరికరమైన జీవితం యేసుప్రభు అన్నాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సమాజం నన్ను చూచి నేర్చుకోండి అన్నాడు, ఛాలెంజ్ చేశాడు యేసుప్రభు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకునే ఏ ఒక్కడైనా ఈ భూమి మీద పరలోకానికి, స్వర్గానికి వెళ్ళాలనుకునేవాడు నన్ను చూచి నేర్చుకోండి అన్నాడు. మార్గం అంటే ఏందనుకున్నా, మాదిరి నేనే. మీకు అర్థమైందా? మాదిరి నేనే లోకానికి. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడన్నాడండి ఆ రోజే. కనుక ప్రియులారా, అలాంటి క్రీస్తుని కలిగిన మనం మళ్ళీ అలాంటి పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని తెలియపరుస్తూ దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్న దేవుడి కొద్ది వాక్యం మీ హృదయాలు ఫలింపచేయునుగాక. మంచిదండి.